శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాన్ నిత్యాం మహాత్రిపుర సుందరీం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో 135వ శ్లోకం దగ్గరకు వచ్చాం. రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగబలేశ్వరి సామ్రాజ్యదాయని సత్యసంధ సాగర మేఖల. ఈ శ్లోకంలో 6 నామాలు కనిపిస్తున్నాయి. రాజ్యలక్ష్మే కోశనాథ చతురంగబలేశ్వరి సామ్రాజ్యదాయని సత్యసంధ సాగర మేఖల. 689వ మంత్రం ఓం రాజ్యలక్ష్మ్యై నమః. రాజ్యముల వైభవమే, సంపదలతో ప్రజారంజకంగా ఉండడమే తన రూపంగా గల తల్లికి నమస్కారం. 690వ మంత్రం ఓం కోశనాథాయై నమః. సకల సంపదలకు అధికారిని అయిన తల్లికి నమస్కారం. కోశము అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే పంచకోశాలకు అధిపతి అయిన తల్లికి నమస్కారం. 691వ మంత్రం ఓం చతురంగ బలేశ్వర్యై నమః. చతురంగ బలాలకు రథ, గజ, తురగ పదార్థులకు ఈశ్వరి అయిన అధిపతి అయిన తల్లికి నమస్కారం. 692వ మంత్రం ఓం సామ్రాజ్యదాయిన్యై నమః. రాజ్యాధిరాజులకు సామ్రాజ్యమును ప్రదానం చేసే తల్లికి నమస్కారం. గొప్ప యోగులకు మోక్షాన్ని ప్రదానం చేసే తల్లికి నమస్కారం. 693వ మంత్రం ఓం సత్యసంధాయై నమః. సత్యం పట్ల ఉల్లంఘించని ప్రతిజ్ఞ గల సత్య స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం. 694వ మంత్రం ఓం సాగర మేఖలాయై నమః. సముద్రమే మొలనూలుగా వడ్డాణంగా గల తల్లికి నమస్కారం. 136వ శ్లోకం దీక్షిత దైత్య శమని సర్వలోకవశంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. ఈ శ్లోకంలో 6 మంత్రాలు కనిపిస్తున్నాయి. ఓం దీక్షితాయై నమః. 695వ మంత్రం పవిత్రమైన దీక్షను పొందించున్నది అయిన తల్లికి నమస్కారం. ఆవిడ జ్ఞానదాత్రి కదా. 696వ మంత్రం ఓం దైత్య శమణ్యై నమః. దుష్ట దైత్యులను క్షమింపచేసే, నాశనం చేసే తల్లికి నమస్కారం. 697వ మంత్రం ఓం సర్వలోక వశంకర్యై నమః. సమస్త లోకాలను తన వశంలో ఉంచుకున్న తల్లికి నమస్కారం. 698వ మంత్రం ఓం సర్వార్థదాత్ర్యై నమః. చతుర్విధ పురుషార్థాలను ప్రదానం చేసే తల్లికి నమస్కారం. 699వ మంత్రం ఓం సావిత్ర్యై నమః. పరమశివుని క్రియాశక్తిగా లోకాలను ఉద్భవింపజేసే తల్లికి నమస్కారం. జగత్కారణమైన పరబ్రహ్మమే సావిత్రి అనే శబ్దార్థం. 700వ నామం ఓం సచ్చిదానంద రూపిణ్యై నమః. అమ్మ సత్తు, చిత్తు, ఆనందం ఈ మూడిటి యొక్క శాశ్వతత్వము, జ్ఞానము, నిరతిశయ ఆనందం స్వరూపిణైన ఆ తల్లికి నమస్కారం. 137వ శ్లోకం దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్య రూపిణి. ఇందులో దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్య రూపిణి 7 మంత్రాలు మనకు కనిపిస్తున్నాయి. 701వ నామం ఓం దేశకాల పరిచ్ఛిన్నాయై నమః. పరబ్రహ్మ స్వరూపిణి కావడం వల్ల దేశ కాలాలచే విభజింప శక్యం కాని తల్లికి నమస్కారం. 702వ మంత్రం ఓం సర్వగాయై నమః. అన్నిటా అంతటా అంతర్యామిగా ఉన్న చిత్ స్వరూపిణి, సర్వవ్యాపి అయిన
అమ్మకు నమస్కారం. 703వ మంత్రం ఓం సర్వమోహిన్యై నమః. సమస్తాన్ని మోహింపచేసే అమ్మ, ద్వైత బుద్ధిని కలిగించినదైన తల్లికి నమస్కారం. జీవులలో ఈ మోహం కారణంగానే సృష్టి లీల కొనసాగుతోంది. జీవులకు మోహము లేదా ద్వైత బుద్ధి జగన్మాతే కలిగిస్తోంది. ఎవరైతే నిష్కాములై అనన్య భక్తితో జగజ్జనని ఆరాధిస్తారో వారికి మోహభ్రాంతిని లేదా ద్వైత బుద్ధిని తొలగిస్తుంది అమ్మ. కైవల్య పద ప్రాప్తిని కూడా ఆ తల్లి ప్రసాదిస్తుంది. 704వ మంత్రం ఓం సరస్వత్యై నమః. మోహాన్ని తొలగించే వివేకాన్ని, ఆధ్యాత్మిక ప్రకాశాన్ని ప్రసాదించే జ్ఞాన స్వరూపిణి, సర్వ విద్యాధిష్టాన దేవత సరస్వతీదేవి అయిన తల్లికి నమస్కారం. 705వ మంత్రం ఓం శాస్త్రమయ్యై నమః. సకల శాస్త్రములు తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం. 706వ మంత్రం ఓం గుహాంబాయై నమః. హృదయం అనే గుహలో కొలువై ఉండే తల్లికి నమస్కారం. 707వ మంత్రం ఓం గుహ్య రూపిణ్యై నమః. పరమ రహస్యమైన రూపం అమ్మది. స్థూల దృష్టికి కాకుండా జ్ఞాన నేత్రాలకు మాత్రమే గోచరమయ్యే సూక్ష్మమైన రూపం గల తల్లికి నమస్కారం. 138వ శ్లోకం సర్వోపాధి వినిర్ముక్త సదా శివపతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. ఈ శ్లోకంలో సర్వోపాధి వినిర్ముక్త సదా శివపతివ్రత సంప్రదాయేశ్వరి సాధు ఈ గురుమండల రూపిణి అనే నామాలు ఉన్నాయి. 708వ మంత్రం ఓం సర్వోపాధి వినిర్ముక్తాయై నమః. సర్వ ఉపాధులకు, దేశ కాలాలకు పరిమితమైన శరీరాలకు అతీతమైన తల్లికి నమస్కారం. 709వ మంత్రం ఓం సదాశివ పతివ్రతాయై నమః. ఆ పరమేశ్వరుణ్ణి భర్తగా ఆశ్రయించి ఉండే తల్లికి నమస్కారం. 710వ మంత్రం ఓం సంప్రదాయేశ్వర్యై నమః. సత్ సంప్రదాయాలను పరిరక్షించడం, కొనసాగింపజేయడం, అలా చేసే తల్లికి నమస్కారం. 711వ మంత్రం ఓం సాధునే నమః. సాధు అంటే శుద్ధ సత్వసి స్థితిలో ఉండే స్వరూపం గల తల్లికి నమస్కారం. 712వ మంత్రం ఓం ఈ నమః. ఈం అనే బీజాక్షరంతో సూచించబడే తల్లికి నమస్కారం. ఈం అనేది శక్తి బీజం. ఆ బీజాన్ని కలుపుకునే మాయా బీజము, లక్ష్మీ బీజము, కామకళ బీజము, సరస్వతి బీజాలు ఏర్పడ్డాయి. 713వ మంత్రం ఓం గురుమండల రూపిణ్యై నమః. గురు పరంపర రూపంలో పారమార్థిక జ్ఞానాన్ని ప్రసాదించే తల్లికి నమస్కారం. గురు మండలం అంటే గురు పరంపర. పరమశివుని నుండి లేదా నారాయణ నుండి తన గురువు వరకు గల గురువులందరినీ కలిపి గురు పరంపర అంటాం. అందుకనే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అంటాం మనం. 139వ శ్లోకం కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహి గణాంబ గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ. ఈ శ్లోకంలో కులోత్తీర్ణ, భగారాధ్య, మాయా, మధుమతి, మహి, గణాంబ, గుహ్యకారాధ్య, కోమలాంగి, గురుప్రియ అనే 9 నామాలు ఉన్నాయి. 714వ మంత్రం ఓం కులోత్తీర్ణాయై నమః. కులం అంటే ఇంద్రియాల గుంపు. మనస్సుల చేత ఎరగబడిందైన అతీంద్రియ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం. 715వ మంత్రం ఓం భగారాధ్యాయై నమః. భగము అనే సూర్యమండలంలో ఉపాసించబడే తల్లికి నమస్కారం. సాధకుని హృదయ స్థానంలో దహరాకాశంలో కోటి సూర్యుల ప్రకాశంతో విరాజిల్లుతో ధ్యానించబడే తల్లికి నమస్కారం. 716వ మంత్రం ఓం మాయాయై నమః. పరబ్రహ్మాన్ని వ్యక్తపరచ శక్తి అయిన మాయా స్వరూపిణిగా ఉన్న తల్లికి నమస్కారం. 717వ మంత్రం ఓం మధుమత్యై నమః.
యోగులు దాటే సప్త భూమికలలో 7వ భూమిక అయిన మధుమతి అంటే తుర్యాతీత స్థితి రూపంలో ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారం. 718వ మంత్రం ఓం మహ్యై నమః. సమస్తానికి ఆధారభూతురాలైన తల్లికి నమస్కారం. 719వ మంత్రం ఓం గణాంబాయై నమః. ప్రమథ గణాలకు గణపతికి జనని అయిన తల్లికి నమస్కారం. 720వ మంత్రం ఓం గుహ్యకారాధ్యాయై నమః. దేవతలలో ఒక విభాగం గుహ్యకులు, అలాంటి వారి చేత ఆరాధించబడే తల్లికి నమస్కారం. 721వ మంత్రం ఓం కోమలాంగ్యై నమః. కోమలమైన శరీర అవయవములు గల తల్లికి నమస్కారం. 722వ మంత్రం ఓం గురుప్రియాయై నమః. జగద్గురువైన ఆ పరమేశ్వరుడి పత్నిగా విరాజిల్లుతున్న తల్లికి నమస్కారం. గురు ప్రియ అంటే గురుపత్ని. 140వ శ్లోకం స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. ఈ శ్లోకంలో 5 నామాలు అమ్మవి కనిపిస్తున్నాయి. 723వ నామం ఓం స్వతంత్రాయై నమః. ఎవరికి అధీనురాలు కానిది, సర్వ నియంతృత్వం కలిగినది, సర్వకర్తృత్వం కలిగిన తల్లికి నమస్కారం. 724వ మంత్రం ఓం సర్వతంత్రేశ్యై నమః. సర్వతంత్రాలకు అధిష్టాన దేవత అయిన తల్లికి నమస్కారం. 725వ మంత్రం ఓం దక్షిణామూర్తి రూపిణ్యై నమః. దక్షిణామూర్తి స్వరూపంలో తేజరిల్లే తల్లికి నమస్కారం. 726వ మంత్రం ఓం సనకాది సమారాధ్యాయై నమః. సనకాది మహర్షుల చేత పూజించబడే తల్లికి నమస్కారం. 727వ మంత్రం ఓం శివజ్ఞాన ప్రదాయిన్యై నమః. శివ సంబంధమైన జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించే తల్లికి నమస్కారం. 141వ శ్లోకం చిత్కళ ఆనంద కలిక ప్రేమ రూపా ప్రియంకరి నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. ఈ శ్లోకంలో చిత్కళ, ఆనంద కలిక, ప్రేమ రూప, ప్రియంకరి, నామ పారాయణ ప్రీత, నంది విద్య, నటేశ్వరి అనే సప్తనామాలు కనిపిస్తున్నాయి. 728వ మంత్రం ఓం చిత్కళాయై నమః. సర్వ జీవులలో శుద్ధ చైతన్య స్వరూపం చిత్కళ. ఆ రూపంలో ప్రకాశించే తల్లికి నమస్కారం. 729వ మంత్రం ఓం ఆనంద కలికాయే నమః. సమస్త జీవులలో ఆనంద కలిక, బ్రహ్మానంద అంశ రూపంలో ఉన్న తల్లికి నమస్కారం. పుష్పం వికసించడానికి ముందు స్థితి అయిన మొగ్గను కలిక అంటారు. ప్రతి జీవిలోనూ మొగ్గ స్థితిలో అవ్యక్తంగా బ్రహ్మానందం ఉంటుంది. జగన్మాత కృపతో సాధన ద్వారా ఆ బ్రహ్మానందాన్ని వికసింప చేసుకోవచ్చు అని భావం. 730వ మంత్రం ఓం ప్రేమ రూపాయే నమః. శుద్ధ ప్రేమ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం. 731వ మంత్రం ఓం ప్రియంకర్యై నమః. సాధకులందరికీ ప్రియాన్ని సమకూర్చి పెట్టే తల్లికి నమస్కారం. 732వ మంత్రం ఓం నామపారాయణ ప్రీతాయై నమః. నామపారాయణ చేతనే ప్రీతి చెందు తల్లికి నమస్కారం. అందుకనే మనం అందరం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తున్నాం. 733వ మంత్రం ఓం నంది విద్యాయై నమః. నంది విద్య అంటే నటరాజ స్వామి నందీశ్వరాదులకు ఉపదేశించిన ఆనంద విద్య, ఆ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం. 734వ మంత్రం ఓం నటేశ్వర్యై నమః. చిదంబరంలో నటేశ్వరుడు ఉన్నారు. ఆ నటేశ్వరునికి సంబంధించిన పత్ని ఈశ్వరి రూపమైన తల్లికి నమస్కారం. 142వ శ్లోకం మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాస్య ప్రియా లయకరి లజ్జారంభాది వందిత. ఈ శ్లోకంలో మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాస్య ప్రియ లయకరి లజ్జ
రంభాది వందిత అనే సప్తనామాలు ఉన్నాయి. 735వ మంత్రం ఓం మిథ్యా జగదధిష్టానాయై నమః. మిథ్యాభూత జగత్తుకు అధిష్టానమైన ఆధారభూతమైన తల్లికి నమస్కారం. 736వ మంత్రం ఓం ముక్తిదాయై నమః. మోక్షాన్ని ప్రసాదించే తల్లికి నమస్కారం. 737వ మంత్రం ఓం ముక్తి రూపిణ్యై నమః. మోక్షమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం. 738వ మంత్రం ఓం లాస్య ప్రియాయై నమః. లాస్యప్రియ స్త్రీలు చేసే సుకుమారమైన నృత్యమైన లాస్యమునందు ప్రీతి గల తల్లికి నమస్కారం. మనం కేరళలో ఈ నృత్యాన్ని మనం చూస్తాం. మోహిని అట్టం అంటాం. ఈ మోహిని అట్టం నృత్యం చాలా సుకుమారమైన నృత్యం. కేరళలో స్త్రీలు మాత్రమే చేస్తారు. అటువంటి నృత్యాల పట్ల ఇష్టం ఉన్న తల్లి. 739వ మంత్రం ఓం లయకర్త్యై నమః. లయమును తాళంతో నృత్య గీతాదులు సమంగా ఉండడాన్ని అలా లయమును చేయు తల్లికి నమస్కారం. 740వ మంత్రం ఓం లజ్జాయై నమః. లజ్జా స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం. 741వ మంత్రం ఓం రంభాది వందితాయై నమః. రంభాది అప్సరసల చేత పూజించబడే తల్లికి నమస్కారం. 143వ శ్లోకం భవదావసుధా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూలవాతూల జరాధ్వాంతర విప్రభా. ఈ శ్లోకంలో భవదా వసుధా వృష్టి ఒక మంత్రం, పాపారణ్యదవానల మరో మంత్రం, దౌర్భాగ్యతూలవాతూల ఇంకో మంత్రం, జరాధ్వాంతర విప్రభ ఇంకో మంత్రం. 4 మంత్రాలు కనిపిస్తున్నాయి. 742వ మంత్రం ఓం భవదా వసుధా వృష్ట్యై నమః. సంసారం అనే దావాగ్నిని నశింపచేసే అమృత వర్షిణి అయిన తల్లికి నమస్కారం. 743వ మంత్రం ఓం పాపారణ్యదవానలాయై నమః. పాపములు అనే అరణ్యాన్ని నశింపచేసే దావానలం వంటి తల్లికి నమస్కారం. 744వ మంత్రం ఓం దౌర్భాగ్యతూలవాతూలాయై నమః. గాలి దూది పింజలను ఎగరగొట్టినట్టు జీవుల దురదృష్టాన్ని దౌర్భాగ్యాన్ని పారదోలే తల్లికి నమస్కారం. 745వ మంత్రం ఓం జరాధ్వాంతర విప్రభాయై నమః. సూర్యకాంతి చీకటిని దూరం చేసే విధంగా వృద్ధాప్య బాధలను పారదోలే తల్లికి నమస్కారం. 144వ శ్లోకం భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగ పర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. ఇందులో భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగ పర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక అనే 4 నామాలు ఉన్నాయి. 746వ మంత్రం ఓం భాగ్యాబ్ధి చంద్రికాయై నమః. వెన్నెల సముద్రాన్ని పొంగేట్లు చేస్తుంది. అలా భక్తుల భాగ్యాన్ని సంపదలను వృద్ధి చేసే తల్లికి నమస్కారం. 742వ మంత్రం ఓం భక్త చిత్త కేకి ఘనాఘనాయై నమః. భక్తుల మనస్సులు అనే కేకి నెమళ్లను సంతోష పెట్టే మేఘం వంటి తల్లికి నమస్కారం. నెమలి మేఘం రాగానే ఆనందపడుతుంది. అమ్మ మన మనసులోకి రాగానే మనం ఆనందపడతాం. 748వ మంత్రం ఓం రోగ పర్వత దంభోళయే నమః. రోగాలు అనే కొండలను పిండి చేసే పిడుగుపాటు లేదా వజ్రాయుధం లాంటి తల్లికి నమస్కారం. 749వ మంత్రం ఓం మృత్యుదారు కుఠారికాయై నమః. మృత్యువు అనే కట్టెను తెగగొట్టడంలో గొడ్డలి వంటిదైన తల్లికి నమస్కారం. 145వ శ్లోకం మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాశన అపర్ణా చండిక చండముండ అసుర నిషూదిని. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాశన అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని అని మొత్తం 7 సప్త నామాలు ఉన్నాయి. అమ్మ నామాలు. 750వ మంత్రం ఓం మహేశ్వర్యై నమః. మహోన్నతమైన మహోత్కృష్టమైన
ఈశ్వరి అయిన తల్లికి నమస్కారము. 751 మంత్రం ఓం మహాకాళ్యై నమః. కాల రూపంలో అన్నింటినీ హరించే తల్లికి నమస్కారం. 752 మంత్రం ఓం మహాగ్రాసాయై నమః. ప్రళయంలో సమస్తాన్ని మింగేసే తల్లికి నమస్కారం. 753 మంత్రం ఓం మహాశనాయై నమః. సమస్త చరాచర విశ్వాన్ని ఆహారంగా తీసుకునే తల్లికి నమస్కారం. 754 మంత్రం ఓం అపర్ణాయై నమః. పరమేశ్వరుడి కోసం తపస్సు చేసేటప్పుడు పార్వతీదేవి ఆకులను కూడా భక్షించలేదట. ఆ పార్వతీదేవి తానే అయిన తల్లికి నమస్కారం. 755 మంత్రం ఓం చండికాయై నమః. భయంకర స్వరూపిణి అయిన చండికాదేవి తానే అయిన తల్లికి నమస్కారం. 756 మంత్రం ఓం చండముండాసుర నిషూదిన్యై నమః. చండికాదేవి స్వరూపంతో చండముండ అనే రాక్షసులను సంహరించిన తల్లికి నమస్కారం. శ్రీమాత్రే నమః. గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామలా లలితా దశ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.